ఆదికాండం 15:1-6. ప్రార్థన అంటే చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన అంటే మనమే చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటాం కాదు. ప్రార్థన అంటే ఇద్దరు సంభాషణ. ఏంటి సంభాషణ? ఆమె చెప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడా కాదా చెప్పండి. సో మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడు. ఇప్పుడు మనం చదివిన కార్యం చూస్తే అది అసలు ప్రార్థన లాగా ఉందా? అసలు ప్రార్థన చేసిందని కూడా అక్కడ రాయబడి లేదు. కానీ అక్కడ దేవుణ్ణి ఒకటి అడుగుతున్నారు. ఆమె చెప్పండి. మరలా నేను చదువుతున్నాను చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును. హల్లెలూయా. దేవుడు వచ్చి ప్రత్యక్షమై, ఇదిగో నీ బహుమానం ఏం చేస్తాను? అత్యధికమవుతుంది అంటున్నాడు. అంటే ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. ఇప్పుడు అబ్రహాము ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ అనుభవం నీకెప్పుడైనా ఉందా? దేవునితో మీరు మాట్లాడడం, దేవుడు మీతో మాట్లాడడం, మీకు ఈ అనుభవం ఉన్నదా? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు బహుమానం అత్యధిక, నువ్వు నాకేమిచ్చినేవి? నేను సంతానం లేనివాడైపోయానే అని అన్నాడు. అంటే ఇద్దరు మాట్లాడారు. హల్లెలూయా. ఇది నిజమైన ప్రార్థన. ఆమె చెప్పండి. యాక్చువల్లీ కొత్త నిబంధనలో ప్రార్థనే అది. ఆమె చెప్పండి. దేవునితో తండ్రి, ఇక కొత్త నిబంధనలు ఇంకా చెప్పాలంటే దేవుడు ఇప్పుడు మనకేమయ్యాడంటే తండ్రి అయ్యాడు. ఆమె చెప్పండి. తండ్రితో నీవు ముచ్చటించాలి, నీవు తండ్రితో ఏం చేయాలి? ముచ్చటించాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ కూడా అబ్రహాము చేసినది కూడా అదే. దేవుడితో ఏం చేశాడు? సహవాసం చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఏమన్నాడు? తండ్రి, నువ్వు నాకేమిచ్చిన ఏమి? నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే. నా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పనివాడే, నా ఎలియాజరే నా ఇంటికి ఏమవుతాడు? ఆస్తికర్త అయిపోతాడు కదయ్యా. ఇక నాకు పిల్లలు లేరు కదయ్యా అని అంటే, అప్పుడు వెంటనే ప్రభు అంటున్న మాట ఏంటి చూడండి. వచ్చి కాడు, పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పారు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము తేరు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పారు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిన. ఆమె చెప్పండి. హల్లెలూయా. 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 ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన అనుభవంలో మనం కూడా ఎదగాలి. ఆ దినాల్లోనే అలాంటి శ్రేష్టమైన అనుభవం ఉందంటే, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు, ఇప్పుడు నీలో నాలోనే ఉన్నాడు. ఆమె చెప్పండి. నీవు అనుక్షణం అనుదినం ఆయనతో నువ్వేం చేయొచ్చు? సహవాసము చేయొచ్చు. నీవు ఆయన అడగాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు బయలుదేరుతున్నావు, బయలుదేరి ఇప్పుడు చొక్కా వేసుకుంటున్నావు. ప్రభా, నేను ఏ చొక్కా వేసుకోమంటావు? చెప్పడం అడిగి చూడడం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చెప్తాడు. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు నాకు సడన్ గా ప్రేరేపణ వచ్చింది. ఈరోజు తమ్ముడికి సేవకు ఫోన్ చేయాలి అని ప్రేరేపించి చేయమంటారు. ఆమె వెంటనే చేశాను. తమ్ముడు ఇలాగా ఆరాధన చేద్దాము, ఈరోజు ఇప్పుడు ఫ్రీ ఏమైనా ఉందా నీకు అంటే, ఉందన్నా వస్తానన్నా అని చెప్పాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అతను ఫ్రీగా ఉన్నాడు. ఆమె ఒకనొక రోజు నేను ఫోన్ చేస్తే అతను ఫ్రీయే లేడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడిగా చేయమంట వచ్చాడు. ఆమె చెప్పండి. అలాగా ప్రతి విషయంలో మనం ఆయన అడగాలి. ఏం చేయాలి? సహవాసము చేయాలి, చర్చించాలి. ఎక్కడి నుంచి వినపడుతుంది ఆ స్వరము? నీ లోపల నుండి. ఎక్కడి నుంచి చెప్పండి? ఆమె చెప్పండి గట్టిగా. అందుకే స్తుతి ఆరాధన అనేది ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో బాగా క్రియ చేయడానికి, మన మనసంతా ఆయన వైపు తిప్పబడడానికి సహాయం చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పండి. అలా మనం పాడి ఆరాధిస్తుంటే ఏమవుతుంది? మన మనసంతా
ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి. సో ఆరాధన ద్వారా దేవుడితో సహవాసం చేయొచ్చు, వాక్యం ద్వారా దేవుడితో సహవాసం చేయొచ్చు. ఈ రెండు సహవాసాలు ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన. సహవాసం అంటే ఏంటి? ఆయన అడగడం, ఆయన మనకు జవాబు, మనం ఆయనకి జవాబు ఇవ్వడం, ఆయన మనకు. అదే ఇక్కడ చేసిన ప్రార్థన. అందుకే ఇది ప్రార్థన అనబడింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా అలా ఉండును గాక. గుడ్డి ప్రార్థనలు కాదు మరి. ఆమె చెప్పండి. జవాబు పొందే ప్రార్థనలు. నేను చేసే ప్రార్థనలు జవాబు పొందే ప్రార్థనలు. ఆమె చెప్పండి. ఎందుకంటే నా యేసయ్య, నా పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన ఆలకించి తిరిగి నాకు జవాబిచ్చేవాడు. ఆమె చెప్పండి. ప్రార్థనలో కొన్ని ఇప్పుడు జవాబు కావాల్సినవి ఉంటాయి, కొంతకాలం తర్వాత కావాల్సిన జవాబు ఉంటాయి, భవిష్యత్తులో జరగాల్సిన ప్రార్థన సంబంధమైన జవాబు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడికి ఇప్పుడు అతనికి ఏం చదివించాలో అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అది ఎప్పుడు జరిగింది? అది కొన్ని సంవత్సరాలు అబ్బాయి చదువుకొని, కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కుమారుని నువ్వు నాకు ఇచ్చావు, ఆ బిడ్డ నీ పట్ల నీ సంకల్పం, నీ చిత్తం జరిగించు నాయన. అయ్యా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. ఏం చదివియాలో కూడా నాకు తెలియచేయండి ఆయన, ఎలా పెంచాలో కూడా నాకు తెలియచేయండి ఆయన అని చెప్తుంటే పరిశుద్ధ దేవుడు తెలియజేస్తా ఉంటాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క విధానంలో తెలియజేస్తా ఉంటాడు. ఇప్పుడు ఇది చదివించు, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది ఇక్కడికి పంపించు, ఆ తర్వాత ఇది, ఇలాగ కొన్ని ప్రణాళికలు దేవుడు ఇస్తా ఉంటాడు. అది ఎప్పుడుకో జరగాల్సిన కార్యాలు. ఆమె చెప్పండి. కానీ కొంతకాలం క్రితం, అంటే ఇప్పుడు ఈ వారంలో జరగాల్సింది, ఈ వారంలో జరగాల్సింది కూడా దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఆమె చెప్పండి. కొన్ని ఇప్పటికిప్పుడు జరగాల్సింది. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేను ఎలా బయలుదేరాలి? బస్సుకి వెళ్ళాలా, బండి మీద వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా? ఇప్పుడు ఇది చేయాలా వద్దా? ఇది తినాలా వద్దా? ఇది కట్టుకోవాలా వద్దా? ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి. ఈ సహవాసమే నీ నడకలో అద్భుతాలు జరుగుతాయి, మాటలో అద్భుతాలు జరుగుతాయి, చూపుల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎవరెవరైతే ఇలాంటి మంచి ఆత్మతో సహవాసం చేస్తారో వారి నోట ఏది పలికినా, నవ్వుతూ పలికినా కూడా అది ప్రవచనంగా మారిపోతుంది. దేవునికి కారణం ఏంటంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. నేను చూడగానే ఇలా అనిపిస్తున్నాను, కానీ ఆమె అది పలకగానే అది ఆగిపోదు. అంటే సహవాసం. అందరూ ఈ ప్రార్థన, అబ్రాహం చేసిన ప్రార్థన ఏం ప్రార్థన? ఇది సహవాస ప్రార్థన. అందరూ చెప్పాలి. ఈ ప్రార్థన మనకి ఎప్పుడు ఉండాలి. ఆమె చెప్పండి. అందుకే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు నడిపించడానికల్లా వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి చేరాడు? వాగ్దాన భూమికి చేరాడు. చూపించు దేశానికి పంపిస్తాడు. అలాగే సహవాసం ఉన్నవాళ్ళు దేవుడు చూపించే స్థలానికి వెళతారు, దేవుడు చూపించే కార్యాన్ని నెరవేరుస్తారు, వారి జీవితంలో ఉన్న సంకల్పం నెరవేర్చబడుతుంది. ఆమె చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఆమె చెప్పండి. అబ్రహాము ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ దేవుడు చెప్పినట్టు చేస్తున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా అతని స్థితిగతులు మార్చేశాడు. ఈ రోజుకి అవి మనకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. మన జీవితంలో కూడా అనుదిన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే సహవాస ప్రార్థనగా ఉండాలి. ఇది 24/7 నిత్యం. అందుకే ఎడతెగక ప్రార్థన చేయమంటారు కదా. నిత్యము ప్రార్థన చేయమంటారంటే ఎట్లా? నిత్యము ప్రార్థన చేయాలంటే ఇంట్లో కూర్చుంటే అన్ని పనులు అవుతాయా? అది కాదు. నిత్యము ప్రార్థన చేయడం అంటే ఆత్మలో ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తా ఉంటాను. ఆమె చెప్పండి. నా డ్రైవింగ్ లో వెళ్తున్నా, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలని ఆత్మలో ప్రార్థన చేస్తా పోతామంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తా ఉంటాడు. ఇగో ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి,
ఇంకొక వ్యక్తి ఇగో ఇది జరుగుతుంది. దీనికోసం ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేస్తా ఉంటాడు, జ్ఞాపకం చేస్తా ఉంటాడు. దాంట్లో వెళుతుంటేనే అది రాగా ఎందుకు ప్రభు ఇది ఎందుకు చూపించాడు చెప్తున్నాయినా అంటే ఇదిగో ఇది దాని కొరకు ఏం చేయమంటారు ఓకే హల్లెలూయా. ఆ స్వరంతో ఆ ఉట్టి మాటతో ఆ శబ్దాన్ని విని వెళ్ళిపోయాడు అబ్రహాము. ఆమె చెప్పండి. ఈరోజు మనకు కూడా అదే శబ్దము, అదే ఆత్మస్వరం నీలో నాలో వినబడుతూ ఉంటది. అందుకే బైబిల్లో రాయబడింది, ఆత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. ఏమవుతుంది దుఃఖపరిస్తే? ఇప్పుడు మా భార్యని దుఃఖ పెట్టాను అనుకో, ఏమైంది? కొట్టిందా? ఏంటి కానానికి ఓకే. ఫస్ట్ చేసేది ఏంటి చెప్పండి? మెదలకుండా సైలెంట్ గా ఉంటుంది. ఫస్ట్ అందరు చేసే పని ఏంటి? దుఃఖ పెట్టగానే కోప పెట్టగానే ఏదైనా అనగానే వాళ్ళు ఏమవుతారు? ఫస్ట్ ఏమవుతారు? సరే నువ్వైనా భార్య తర్వాత నువ్వైనా నేనైనా ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే మనకు వచ్చే రెస్పాన్స్ ఏంటి? సైలెంట్ లోనే తెలిసిపోద్ది బాధపడ్డామని. ఏమన్నా బాధపడ్డామని తెలిసిపోద్ది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన విరోధమైనది ఏదైనా చేయగలిగి వెంటనే సైలెంట్ అయ్యి దుఃఖపడతాడు. అయ్యో రాకున్నాడు, వద్దన్నా పని చేస్తున్నాడు, అసలు నన్ను అడగట్లేదే. భార్య చూడండి, హల్లెలూయా, భర్త చెప్పకుండా చేశాడు అనుకోండి, అసలు వాడికి ఏం బిగ్గిలు పెరిగిపోతాయి. నాకు చెప్పకుండా చేశాడు, నాకు చెప్పకుండా చేశాడు, నాకు చెప్తే ఒక్క మాటని చెప్పచ్చు. అది కూడా ఇంకొకరి ద్వారా తెలిసింది అనుకో, హల్లెలూయా, యేసు రక్తమే అంటే చేశారంటగా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదే. ఆ సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనము ఆయన చేసే కార్యం చెప్పకపోతే, ఆయన అడగకుండా చేస్తే ఆయన కూడా లోపల ఏం చేస్తాడు? బాధపడతాడు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధన అంతా కూడా నడిపించబడింది పరిశుద్ధాత్మ ద్వారానే. చెప్పండి, చెప్పండి. ఈ రాత్రి అబ్రహాము వలె మనము కూడా మన ప్రార్థన విధానాన్ని మార్చుకుందాం. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ సహవాసముతో అనుదినము దేవునితో నడుస్తాం. ఆమె చెప్పండి. అనుదినము పరిశుద్ధాత్మతో ముచ్చటిద్దాం. అనుదినం పరిశుద్ధాత్మ దేవునితో ఆయన యొక్క సహవాసం చేసి ఆయనకి అయిష్టమైనది ఏది చేయకుండా ఆయన సంతోష పెడుతూ ఉంటే మనము నడవలసిన త్రోవలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపించేస్తాడు. గట్టిగా హల్లెలూయా. అబ్రహాము అదే అడుగుతుంది, ఏమయ్యా? ఆమె భక్తులందరూ అలాగే దేవుడితో మొరపెట్టి, ఏం ప్రభు ఆయన అంటుంది, ఓపిక ఎంత చక్కగా. అందుకే దావీదంట దేవునికి హృదయానుసారం. అంటే ఈయన హార్ట్ ఎలా ఉంటుందో ఆయన హార్ట్ అలా. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిదీ కూడా ఆయన అడిగి మనం చేస్తే మనకు మేలు జరుగుతుంది. ఇది అనుదిన జీవిత సహవాసంలో పరిశుద్ధాత్మతో మనం ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. చాలా సందర్భాలు నేనైనా నువ్వైనా ఆయన అడగకుండా ఎన్నో చేస్తా ఉంటావు. ఏ రోజు అడ్డురాడు ఆయన. మన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అడ్డురాడు. టీవీ అని ఎప్పుడైనా అర్థం వచ్చాడు? అమ్మా వచ్చుంటే ఈ పాటికి మనవాళ్ళందరూ పరిశుద్ధులు అయిపోయేవాడు. చెప్పలు కూడా దేవుడికి ఇస్తున్నారు. ఈ పాటికి క్రైస్తవులు అందరూ ఏమైపోయాడు? నిండు పరిశుద్ధులు అయిపోయేవాడు. కానీ ఎందుకు ఇంకా అలాగే ఉన్నారంటే ఆయన అడ్డు బలవంతంగా మార్చే దేవుడు. ఆయన ప్రతిదీ ఏంటంటే ఎదురు చూస్తా ఉంటాడు. ఒక అవకాశం మరి పిలుస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నా వల్ల కాట్లేదు అనగానే వెంటనే చేస్తాడు. అందుకే పౌలు బాగా చెప్పిన మాటని ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఆత్మను ఆర్పొద్దు. కనుక ఈ చివరి దినాల్లో ఇదే మనం చేయాల్సింది. ఆయన దుఃఖ పెట్టద్దు, ఆయన ఆర్పొద్దు. అబ్రహాము వలె దేవుడితో ముచ్చటించినట్టుగా మనం కూడా అనుదినం అనుక్షణం ముచ్చటిద్దాం. ఆమె చెప్పండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క ముచ్చటించు ప్రార్థనే ఈరోజు మనందరి జీవితాలకు అనుదిన ఆ
కార్యక్రమాలలో కూడా మనల్ని జ్ఞానంతో ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా రండి నాయన అంత పిల్లలు ఆహ్వానిద్దాం. పరిశుద్ధ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. నిన్ను దుఃఖ పెట్టున్న కార్యాల బట్టి నన్ను క్షమించు ప్రభువా. అనుదిన జీవితంలో ఎన్నో విషయాలు నా ఇష్టం వచ్చిన ప్రకారం నాకు అనిపించింది చేస్తున్నానయ్యా. ఏం తినాలంటే తింటున్నాను, ఏం తాగాలంటే తాగుతున్నాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా నిన్ను దుఃఖ పెట్టానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఇక నాయనా నీ స్వరానికి లోపడతాను. పరిశుద్ధ నీ స్వరానికి లోపడతానయ్యా, నీ మాటకు లోపడతానయ్యా. అబ్రహాము వలె ప్రార్థన అనుభవం కలిగి ఉంటాం. అబ్రహాము వలె దేవునితో ముచ్చటించాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేని కాలంలోనే ముఖాముఖిగా ముచ్చటించాడు అబ్రహాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నువ్వెక్కడుంటే అక్కడ నీలోనే వస్తూ ఉన్నాడు. అలాంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రోజులు మనం దుఃఖ పెట్టిన అనుభవం ఉంటే ఈ రాత్రి నుంచి ప్రభువా నన్ను క్షమించు పరిశుద్ధాత్మగా. నాలో నిన్ను పెట్టుకొని ఎన్నో అయిష్టమైన కార్యాలు చూశాను, ఎన్నో అయిష్టమైన మాటలు మాట్లాడాను, ఎన్నో నిన్ను దుఃఖపెట్టే విషయాలు చేశానయ్యా. నన్ను క్షమించు పరిశుద్ధాత్మ. నాలో ఉన్న పరిశుద్ధాత్మగా ఇక నుంచి నీతో నేను ఉచ్చరిస్తాను. ఈ స్వరం వింటానయ్యా. అబ్రహాము వలె ఈ మాటకు లోబడి నేను కూడా నమ్మి నీతిగా ఎంచబడతాను. మహాగణ మహోన్నతుడా తండ్రి, రాత్రి కాల సమయంలో ఈ ప్రత్యేకమైన ఉపవాస పరిశుద్ధాత్మ అభిషేక కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో పరిశుద్ధాత్మ క్రియ రాత్రి నుంచి నీ స్వరం విందురుగా, రాత్రి నుంచి నీతో ముచ్చటించుదురుగాక, నీతో నడుచుదురుగాక. ఎలా ప్రార్థించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదు, ప్రతిదీ కూడా ఆయన నీతో సహవాసం చేసినట్టే గొప్ప అనుభవం దయచేయండి. మహిమ ఘనత నీకే చేసి యేసు నామములో ప్రార్థించి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా పొందుకొని నామ నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.